నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా వెస్రాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రజా పరిషత్ కార్యాలయం, జనరల్ ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. విజయవాడలో కాకాని వెంకటరత్నం జయంతి వేడుకలు జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్ హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాకాని వెంకటరత్నం 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తమ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి చేస్తూ ఆదర్శంగా నిలిచిన నేతలను స్మరించుకోవాలని తెలిపారు. వ్యవసాయ క్షేత్రం అభివృద్ధి చెందడానికి ఆయన ఎంతో కృషి చేశానని పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పర్యటించారు. పర్యటనలో భాగంగా 73 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 8 కోట్లతో వీఎంఆర్డీఏ నిధులతో నిర్మాణం చేపట్టిన కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడే నాయకులకు ఆనందం ఉంటుందని, ఎన్నో ఏళ్ల నుంచి వేపకుంట చీనగాడి రోడ్డు సమస్య ఉందని, దానికి ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. కర్నూలు జిల్లా అదోనిలో టిట్కో లబ్ధిదారులను టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు కలిశారు. డిపాజిట్లు కట్టి 10 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇల్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు నగదు తీసుకుని అకౌంట్లు హోల్డ్ చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నా పేరు అనిత, నాది కర్నూలు డిస్టిక్ ఆదోని. నాకు టిట్కో హౌస్కు 9 సంవత్సరాల క్రితం ₹1,00,000 కట్టాను. నేను ఇంతవరకు నాకు ఏమీ లేదు, ఇల్లు ఆచూకీ ఏమీ లేదు. కాకపోతే నేను ఇంట్రెస్ట్ కట్టుకోలేకపోతున్నాను, ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నాను. బ్యాంకు వాళ్ళు ప్రతి నెల మెసేజ్ వస్తుంది, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఇంట్రెస్ట్ కట్టండి అని. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. మళ్ళీ మీరు దీనికి న్యాయం చేయాలని ఆశిస్తున్నాను సార్. మన అకౌంట్లో పడిన డబ్బులన్నీ కూడా మన బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు. తల్లికి వందనం పడిన డబ్బులన్నీ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు. తర్వాత మా అకౌంట్ని హోల్డ్ పెట్టినారు. ఏ పథకాలు రావడం లేదు. అందులో ఉన్న డబ్బులన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి. మనము ఇప్పుడు గౌరవనీయులు మీనాక్షి నాయుడుతో కలిసినాము. ఆయనంత త్వరలో న్యాయం చేస్తామని మనకి మాట ఇచ్చినారు. దయచేసి మాకు న్యాయం చేయండి. ఇల్లు ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ. కృష్ణా జిల్లా పామర్రులో మాజీ ఎమ్మెల్యే కైలె అనిల్ కుమార్ పై జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ యూరియా కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. యూరియా, డీఏపీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందని తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే వర్లకుమారు రాజాపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజల్లోకి వెళ్లే విధానాన్ని చూసి ఓర్వలేక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లి ఏదేదో మాట్లాడుతున్నారని తెలిపారు. అనిల్ కుమార్ గారు ఈ మధ్య ఒక ఆయనకి క్షవరం అయిన తర్వాత వివరం వచ్చినట్టుగా ఒక వేదాంతిలాగా ఈ ఎంఆర్ఓ గారి ఆఫీసుల చుట్టూ ఒక వేదాంతిలాగా తిరుగుతున్నారు. ఆయన ఎవరో గారు పామర్ నియోజకవర్గంలో అవినీతికి మారుపేరైన నీతి నిల్లు అవినీతి ఫుల్లు అయిన కైలె అనిల్ కుమార్ గారు. ఆయన
ఈ మధ్య ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆయన ఏదో యూరియా కొరత వచ్చింది, ప్రభుత్వం రైతులకి అండగా నిలబడతలేదు కూటమి ప్రభుత్వం అని లేనిపోని విమర్శలు చేస్తున్నారు. దానికి మేము ఒక విషయం క్లుప్తంగా చెప్తాను. ఈ యూరియా డిఏపి అనేది సెంట్రల్ గవర్నమెంట్, యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అది 2000 సిపిఐ పార్టీ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీషు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు దొడ్డిదారి అధికారంగా చేజిక్కించుకుంటోంది పద్ధతి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ అనుమతిస్తున్న ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు తోచిపెట్టే విధంగా పాలన సాగుతోందన్నారు. ఒకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు జరుగుతాయి. అందులో గత 3 ఏళ్లలో నిర్వహించినటువంటి పార్టీ కార్యక్రమాలు, అదే విధంగా పార్టీ సాధించినటువంటి విజయాలు, పార్టీకి వచ్చినటువంటి అనుభవాలని సమీక్ష చేసుకొని వచ్చే 3 ఏళ్లలో పార్టీ అనుసరించాల్సినటువంటి రాజకీయ వ్యూహాల్ని, రానున్నటువంటి 3 ఏళ్లలో పార్టీ అనుసరించాల్సినటువంటి పద్ధతులన్నింటినీ కూడా ఈ యొక్క మహాసభలో చర్చించుకుంటాము. ఆ సందర్భంగా గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కూడా కొత్త నాయకత్వాన్ని కూడా, కొత్త కమిటీలను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ప్రజాస్వామ్యయుతంగా. అందులో భాగంగానే గుంటకల్ పట్టణ మహాసభలు ఆగస్టు 9, 10 తారీఖుల్లో ఇక్కడ జరుగుతున్నాయి. ఇందులో 9వ తారీఖు బహిరంగ సభ ఉంటుంది. మొట్టమొదట మున్సిపల్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ, దాని తర్వాత పాత బస్టాండ్లో బహిరంగ సభ జరుగుతుంది. ఈ పాత బస్టాండ్లో బహిరంగ సభ జరిగేదానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, మేమందరం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో పూర్తిగా అవకతవకలు జరిగాయని వేములవాడ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సగానికి పైగా కాంగ్రెస్ నాయకుల బంధువులు, మద్దతుదారులకి ఇండ్లు కేటాయించారని అన్నారు. పారదర్శకంగా లేని ఇండ్ల పంపిణీలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేవలం రానున్న మున్సిపల్ ఓట్ల కోసం మాత్రమే పంపిణీ చేయడం సరికాదన్నారు. ఇండ్ల పంపిణీలో పూర్తిగా అవకతవకలు జరిగాయని స్పష్టం చేశారు. సభ్యులు మరి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఏదైతే 144 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసే విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి దానిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు దాదాపు ఈ 144లో 50% దాకా వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ మద్దతుదారులకు ఇవ్వడం జరిగింది. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి వాటిలో 5 చొప్పున ఇచ్చుకుంటూ అందులో మరి వారి కుటుంబ సభ్యులకే ఇచ్చి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేయడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో మరి డిపో దగ్గర 144 ఇళ్లకు మరి పిల్లర్లు వేసి మరి స్లాబ్లు వేసి ఉంచితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోని మరి కొంతమంది ఈ శాలువాను 3 రోజుల పాటు తయారు చేశారు. శాలువా బరువు 100 గ్రాములు ఉంది. 2 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 2 మీటర్ల పొడవు, 38 ఇంచుల వెడల్పుతో ఈ శాలువాను తయారు చేశారు. ఈ శాలువాను అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా తయారు చేసి తన నైపుణ్యాన్ని నిరూపించాడు. సిరిసిల్ల నేతన్న మరో అద్భుతాన్ని ఆవిష్కృతం చేశాడు. ఆపరేషన్ సింధూర్ గుర్తు చేసే విధంగా ఓ శాలువాను తయారు చేశాడు. ఈ నెల 7న చేనేత దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీకి ఇవ్వనున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా అభినందనలు తెలుపుతూ త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను కళ రూపంలో అగ్గిపెట్టెలో పెట్టే విధంగా చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే ఆపరేషన్ సింధూర్ బంగారు శాలువాను సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ రూపొందించారు. నల్ల విజయం సిరిసిల్ల చేనేత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరందాము గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలు ఇమిడిపై పట్టుచీరను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటచెప్పడం జరిగింది. ఆయన వారసత్వాన్ని పొందుకొని నేను కూడా అతి ఖచ్చితంగా కాకుండా శరవణం మరియు కని విని ఎరగని రీతిలో కుట్టు లేకుండా లాక్షి పైజామా మనకి జాతీయ జెండాను తయారు చేసి గోల్కొండ కోటపై ఎగరవేయడం జరిగింది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చేనేత కళారత్న అవార్డు
కూడా సొంతం చేసుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో బంగారు చీర మరియు వెండి చీరనే కాకుండా తామర మరియు అరకనాలతో శాలువలను మరియు పరిమళించే పట్టు చీర మరియు రంగులు మార్చే చీరలను తయారు చేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ అనే ఒక యుద్ధాన్ని ఒక శాలువ మన చేనేత కళారంగంలో ఒక గుర్తింపు తేవాలని ఆపరేషన్ సింధూర్ను నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సుమారు 200 మంది పాల్గొంటారని, పాదయాత్ర సాఫీగా జరిగే విధంగా చూడాలని సూచించారు. అక్కడ సంజీవ్ అండ్ శ్రావణి ముగ్గురు ఒక్కడే ఉంటాయి. లాంగ్ విత్ మీ దగ్గర 8 మంది ఉంటారు. స్టడీ ఉంటాయి. అంటే ఈ ఊర్లోనే ఉంటారు. మీకు అకామిడేట్ చేస్తున్నారు కదా, రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి 8కి రెడీగా ఉండండి. ఎందుకంటే మనం మన ప్లేస్లోకి వెళ్ళేదంతా చేసుకునేటప్పటికి వాళ్ళు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సమయంలో ఇసుకను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని ఏటూరు నాగారం పోలీసులు పట్టుకున్నారు. మండల కేంద్రానికి చెందిన కొంతమంది వ్యక్తులు గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇందిరమ్మ ఇండ్లను ఇసుక తరలిస్తున్నారనే సాకుతో మండల కేంద్రంలోని జంపన్నవాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఈ ఇసుకను వేరొక ప్రదేశంలో రహస్యంగా డంపు చేసి అక్కడి నుంచి అర్ధరాత్రి సమయంలో అధికారులు స్థానిక ప్రజల కళ్ళు కప్పి అక్రమంగా తరలిస్తున్నారని సొమ్ము చేసుకుంటున్నారు అధికారులని ప్రచారం అందినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇదే తరహాలో ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో ఏటూరు నాగారం ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇసుక తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని పట్టుకుని ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్తాపానికి గురై సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా దోర్నకల్లులో చోటు చేసుకుంది. మెరిపెడ మండలానికి చెందిన వనసపల్లి రాములు అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఇప్పుడే కొంతమందిని ప్రకాశం జిల్లా మార్కాపురంలో భూమాఫియా చెలరేగిపోతుంది. స్థలాలు ఖాళీగా కనబడితే చాలు కొందరు ఆక్రమించేస్తున్నారు. అలాంటిదే మార్కాపురం మండలం పెద్దనాగులవరంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన మల్లె మంగమ్మ అనే మహిళకు చెందిన 1.30 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేశారు. తమ భూమి అక్రమాకు గురైందని తెలుసుకున్న మహిళ వ్యాపారులను నిలదీసింది. అయినా లెక్క చేయకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. దీంతో ఆమె చేసేదేమీ లేక అధికారుల చుట్టూ తిరుగుతోంది. తమ భూమిని కాపాడాలని కోరుతూ కుమార్తెలు గ్రామస్తులతో కలిసి భూమి వద్ద ధర్నా చేసింది. ఈ భూమే తమకు దిక్కని అధికారులకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంటుంది. ఆ భూమితో పాటు అక్కడ ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆ వ్యాపారులు ఆక్రమించి కంచె ఏర్పాటు చేశారు. అధికారులకు విషయం తెలియడంతో కంచెను తొలగించారు. మాకు మా అత్తగారి పేరు మీద 1.7.5 సెంటు ఉంది. మాదేని మేము వచ్చి అడ్డుకుంటే ఈ పొలం వాళ్ళు ఇవ్వలేదు. అయినా కూడా నేను ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అందరికి చెప్పా, ఎమ్మెల్యే గారికి చెప్పా. చేస్తామన్నారు, చేయట్లేదు. ఏం చేస్తాడో నాకు తెలియదు. అది మార్కాపురం అంటే మాకు తెలియదు. అతన్ని మేము ఇప్పటికి చూడలే. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నేను చెబుతూనే ఉన్న ఇల్లా మా పరిస్థితి బాగలేక మేము ఈ మధ్య వేసుకోవట్లేదు ఈ పొలము. ఆయన యాక్సిడెంట్ లో చనిపోయిండు. మా అత్త అకస్మాత్తంగా చనిపోయింది. మా మామగారు కూడా అకస్మాత్తంగా చనిపోయిండ్రు. నాకు 2 ఆడపిల్లలు ఉండేది. మేము చెబుతుంటే వినట్లా. ఏం చేసుకుంటూ చేసుకోపో, ఎవరిని తీసుకొచ్చుకోపో. ఓటు సంకయ్య కూడా అతని తోటి కుమ్మక్కయ్యి ఎంఆర్ఓ దానికి రమ్మన్నారు కోర్టుకు. 8 గంటల దాకా కూర్చోబెట్టి మళ్ళీ మమ్మల్ని ఎనికి పంపించారు. అతను నాకు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో వింత ఆచారం అందరి దృష్టిని ఆకర్షించింది. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంకు చెందిన గుమ్మ నాగార్జునకు ఎర్రగొండపాలెం మండలం బోయాలపల్లి చెందిన సుమిత్రకు వివాహం జరిగింది. ఆచారం ప్రకారం పెళ్లి కూతురుడుకు పెళ్లి కుమార్తెగా, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడిగా వస్త్రాలు ధరించి 4 పట్టా వద్ద పూజలు చేశారు. ఇలా చేస్తే సుఖ సంతోషాలతో పాటు త్వరగా సంతానం కలుగుతుందని వారి నమ్మకం. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో చోటు చేసుకుంది. మేలుకపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితతో నాయకుడు తండావాసి వివాహితుడు రమేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా ఇప్పటికే పలుమార్లు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ ఇద్దరి తీరు మారకపోవడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం గ్రామంలోని స్తంభానికి కట్టేసి చితకబాదారు. చారిత్రాత్మక శ్రీ భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ నగరంలోని భక్తులు కొంగు బంగారంగా విరజల్లుతున్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. డీజీ సౌమ్య మిశ్రాకి ఆలయ అర్చకులు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి శేష వస్త్రాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. అందులో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కారు డ్రైవింగ్ చేసేవారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలని, బైక్ నడుపుతున్న వ్యక్తులు మాత్రం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే వాహనాల్లో గంజాయి, మత్తు పదార్థాలతో ఏవైనా ప్రయాణించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 10 నుంచి 12 వరకు వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని వెహికల్స్ని తరువుగా చెక్ చేసి ఏమైనా ఉంటే వాటిని మనం ప్రివెంటివ్ చేయడానికి, అంటే దొంగతనాలు కానీ తర్వాత యాక్సిడెంట్లు కానీ వీటిని ప్రివెంటివ్. కాకినాడ జిల్లా సామర్లకోట సీతారామ కాలనీలో దారుణం జరిగింది. తల్లి, 2 కుమార్తెలు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై కొట్టి 3గురిని హతమార్చారు. మృతులను ములపత్తి మాధురి, పుష్పకుమారి, జెన్సిలోనాగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా అదోనిలో పెను ప్రమాదం తప్పింది. కంటైనర్ లారీ విద్యుత్ ఎల్టీ లైన్ను ఢీకొట్టింది. దీంతో తెగిన విద్యుత్ వైర్లతో పాటు స్తంభాలు సమీపంలోని ఇళ్లపై ఒరిగాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాదం సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బొరుగులపట్టి వీధుల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. బండల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తూ సంజీవనాయుడు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు తాళాలు పగలగొట్టి బీరువాలో కూతురు పెళ్లి కోసం దాచుకున్న 4,50,000 నగదు,
4 తులాల బంగారం దోచుకుని వెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు టౌన్ సిఐ యుగేందర్, ఎస్ఐ జయప్ప సంఘటనా స్థలానికి దర్శించి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మేము నిన్న రాత్రి 7:30కు చర్చికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము పోయి చూసి వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. మేము అట్లా పోయి చూసి ఎంటమంది వచ్చి వాకిలి పగలినారు. 4 లక్షల డబ్బులు తీసుకున్నారు. 4 తులాల బంగారం ఉన్నది. అది తీసుకొని మళ్ళీ లోకబిరోగం చూశారు. దాంట్లో ఏం లేవుతో బట్టలు ఉన్నాయి. దాని ఏం టచ్ చేయలేదు. పోత మళ్ళీ నూనె కొబ్బరి నూనె వచ్చి పోసిపోయినారు. మేము పిల్ల పెళ్లి కోసమని ఇక పెట్టుకున్నాము. అందులోనే ఇది జరిగింది. మాకు న్యాయం చేయాలి. నేను బండ్ల వ్యాపారం చేసి కష్టపడి సంపాదించుకునే డబ్బులు, బండ్ల వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ కష్టపడి సంపాదించుకునే డబ్బులు అవి పిల్ల పాప పెళ్లి చేయాలని పెట్టుకున్నాము. సిఎస్ఐ వచ్చినారు. నిన్న నైట్ మేము చూసి పోయినాక చెక్ పోయినాం. 10:10:30 అయింది. చూసి పోయినారు సిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ వచ్చి మాకు న్యాయం చేయాలి. సిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ మా డబ్బులు మాకు రాబట్టి ఇచ్చేసారు. మాకు అంతే, మాకు రాబట్టి ఇప్పించేందుకు సాయం చేయండి మాకు. మేము నిన్న కృష్ణా పరివాహకంలో ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద తగ్గడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. వారం రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 299 టీఎంసీలకు పైగా నీటి మట్టం ఉంది. మరోవైపు ఆదివారం సెలవు దినం కావడంతో నాగార్జున సాగర్కు పర్యాటకులు పోటెత్తారు. సాగర్ అందాలను చూసేందుకు క్యూ కట్టారు. సాగర్కు వెళ్లే మార్గంలో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.